నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని వ్యాఖ్య. నేడు శాసనమండలికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ టాప్ 3లో లేదన్న పవన్. గత ప్రభుత్వంలో వెబ్లాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఓసీ కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకూడదని ఆ చట్టంలో పెట్టారని వెల్లడి. వీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ధ్యానచంద్ర విజయవాడ అభివృద్ది కోసం నగర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు వివిధ శాఖలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ శాంతి భద్రతల అంశంపైన ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో గతంలో హైదరాబాద్లో మత కల్లోలాలను ఉక్కుపాదంతో అణచివేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. గ్రే హౌండ్స్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లు ఏర్పాటు చేశామని, హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు కృషి చేశామని, తద్వారా హైదరాబాద్లో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థలు రావడానికి మార్గం సుగమం అయిందని చంద్రబాబు వివరించారు. ఇక రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా మనోవేదన అనుభవించారని, పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు జరిగిన పరిస్థితి చూశామని అన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని వ్యాఖ్యానించారు. పోలీసులు వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యారని, నిబంధనలు ఉల్లంఘించారని చంద్రబాబు ఆరోపించారు. 5 ఏళ్ల పాటు వీఆర్లోనే ఉన్న అధికారులు కూడా ఉన్నారంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. గతంలో తనపై బాబ్లీ కేసు ఒక్కటే ఉండేదని, వైసీపీ వచ్చాక తనపై 17 కేసులు పెట్టారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్పై 7 కేసులు పెట్టారని తెలిపారు. అందరికంటే ఎక్కువగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60కి పైగా కేసులు పెట్టారని, ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు ప్రయత్నించారని వివరించారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం. ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా, మా ఎమ్మెల్యేలని, సీనియర్ నాయకుల్ని 2 అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల దిశ ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం. ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే దిశ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా, ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసిపోయే పరిస్థితి. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత సామరస్యానికి ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వీటిని సమర్థవంతంగా తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగా ఏపీలో పలుచోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ వివరించారు.
శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఈ వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్సీలు ప్రశ్నలు వేశారు. వీటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాల్లోనూ ఈ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీటిని సమర్థవంతంగా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల రీసైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడమైంది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి తరలించే సౌకర్యం అధ్యక్ష. గత ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని, ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్లో పెడతామని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రైతు భరోసా ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు. ఓసీ కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పెట్టారని వెల్లడించారు. 2019లో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఓసీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు మండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం మంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఏడాది వరకు పాత విధానంలో మాత్రమే ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు. కేంద్రం సాయంతో వచ్చే ఏడాది మంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల ఖరీఫ్, రబీ సమయంలో కూడా రైతులు నష్టపోకుండా ఇన్సూరెన్స్ అందేలా చేస్తామన్నారు. బెస్ట్ ఇన్సూరెన్స్ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామన్నారు. 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్సూరెన్స్ ప్రయోజనం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రైతు అంటే ఒక ఖరీఫ్లో ఉన్నవాడే రైతు కాదు, రబీలో కూడా పండించిన వాడే రైతు. 16 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఖరీఫ్కి, రబీకి ఇన్సూరెన్స్ చేసి సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించి 110, 120, 130, 170% వరకు కూడా సకాలంలో రైతులకు ఇన్సూరెన్స్ అందే విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశాం. ప్రభుత్వం 2019లో వచ్చింది. ముందు ₹1 కట్టమన్నారు, తర్వాత అది కూడా కట్టొద్దు, ఉచితంగా మేము బీమా చేస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే సకాలంలో మనకి ఇవ్వటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కంపెనీ పెట్టిస్తామని చెప్పి మబ్బి మాటలు చెప్పి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 2019 తర్వాత అసలు అధికారులు చెప్పారా, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కళ్ళు మూసుకున్నారా, కనీసం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారో లేదో నాకు అర్థం కాని పరిస్థితి. 2019 తర్వాత అధ్యక్ష
ఒక్క ఖరీఫ్కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష. ఎంత దారుణం! రబీలో రైతులందరూ కూడా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక సంవత్సరం అయితే ఎంత మోసం చేశారంటే, మేము ఓనుగా కంపెనీ పెట్టాం, మేము అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి మభ్యబాటలు చెప్పారు. రైతులకు ధాన్యం బకాయిలను 10 రోజుల్లో చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభలో బుధవారం ధాన్యం రైతుల సమస్యలు అనే అంశంపైన ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పౌర సరఫరాల శాఖ 2023-24కు సేకరించిన ధాన్యానికి సంబంధించి 1674 కోట్లు వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. నాబార్డు ద్వారా 1000 కోట్లను సమీకరించి 6 జిల్లాల్లోని 49,000 మందికి చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన 674 కోట్లు 10 రోజుల్లో చెల్లిస్తామన్నారు. పెండింగ్ బకాయిల వివరాలు సభలో ప్రకటించారు. పశ్చిమ గోదావరి 424.55 కోట్లు, తూర్పు గోదావరి 27.66 కోట్లు, ఏలూరు 47.53 కోట్లు, అంబేద్కర్ కోనసీమ 154.63 కోట్లు, కాకినాడ 9.49 కోట్లు, బాపట్ల జిల్లాలో 10.74 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఖరీఫ్ సీజన్లో సుమారు 4,97,910 రైతుల దగ్గర నుంచి 29,97,073 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష. దానికి మొత్తం చెల్లించింది 6,549 కోట్ల 15 లక్షలు. రబీ మాసంలో రైతుల సంఖ్య 1,32,853, సేకరించిన ధాన్యం 12,64,800 టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానికి 2,763,070.76 కోట్లలో అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు, కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్ల మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని శివాపురం వద్ద ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సొంత నిర్మాణ పనులను చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు పర్యవేక్షించారు. పనులు సాగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్కు ఆమె పలు సూచనలు చేశారు. ఆడపడుచులకి వాళ్ళకి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు గాని, మా తెలుగుదేశం కార్యకర్తలు గాని, వాళ్ళు ఒక నాయకుడిని నమ్మి ఆయన్ని ముందుకి నడిపించి మీ ఓటుతో ఆయన్ని 8 సార్లు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు కనుక ఆయన్ని ముందుకి నడిపించి గెలిపించారు. మీ వలన ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా మన కుప్పం నియోజకవర్గానికే దక్కుతుంది ఆ గొప్పదనం. అది మా కుప్పం ప్రజల గొప్పదనం అనేది నేను నమ్ముతాను. మీరు లేకపోతే మా కుటుంబం లేదు. ఇవాళ ఈ స్థాయికి మేము ఉన్నామంటే అది మా కుప్పం ప్రజల పెట్టిన నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టిన నమ్మకం. అది నేను ఎప్పుడు మర్చిపోను. అట్లానే మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి.
ఆయన ఎప్పుడు సీఎం పదవిలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి గాని ప్రజల సుఖ సంతోషాలుగా ఉండాలనే గాని ఆయన ఆలోచిస్తారు. విజయవాడ అభివృద్ధి కోసం నగర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నగరపాలక నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ధ్యానచంద్ర తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకునే విధంగా తమ యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. వీఎంసీ కార్యాలయంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ధ్యానచంద్ర పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు విభాగ అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ మున్సిపల్ కమిషనర్గా తాను బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతారని తెలియజేశారు. ముఖ్యంగా నగరంలో తాగునీటి కొరత లేకుండా చర్యలు చేపడతామని వివరించారు. నగరంలో పారిశుద్ధ్యం లోపం లేకుండా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అనేక చర్యలు చేపట్టే విధంగా కార్యాచరణ చేస్తామని వెల్లడించారు. నగరాభివృద్ధిలో విజయవాడను ప్రప్రథమంగా చేయడానికి శ్రాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆల్మోస్ట్ ఒక 4.5 years బ్యాక్ నా ట్రైనింగ్ పీరియడ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నేను సబ్ కలెక్టర్ విజయవాడ చేశాను ఒక 2 years. సో కాబట్టి ఈరోజు మళ్ళీ విజయవాడ మున్సిపల్ కమిషనర్గా రావడం చాలా హ్యాపీగా ఉంది. సో రెండోది ఏంటంటే మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అనేది నాకు కొత్తది కాకపోయినా మన ఒక ఆఫీసర్ లైఫ్లో మున్సిపల్ కమిషనర్గా చేయడం అనేది చాలా ఒక మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. సో విజయవాడ మున్సిపల్ కమిషనర్గా ముఖ్యంగా నా ఫోకస్ వచ్చేసి శానిటేషన్ న్యాచురలీ. సో శానిటేషన్లో కూడా ఇప్పుడు దాకా మంచిగా జరిగింది. ఇంకా వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకా మంచిగా చేయడానికి ఎంటైర్ కార్పొరేషన్ ఎఫర్ట్ పెడుతుంది అని నేను చెప్తున్నాను. అలాగనే చిన్న చిన్న గ్యాప్లు చిన్న చిన్న ఏమైనా ఇంటర్వెన్షన్ మా వైపు నుంచి ఏమైనా లోతులు ఉన్నా కూడా కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతూ ఎంటైర్ ఏరియాలో మాకున్న 65 వార్డులో కూడా శానిటేషన్ పరంగా మనము నేషనల్ స్టాండర్డ్స్కి ఎఫర్ట్ పెట్టే అవకాశం కూడా మనము ఈరోజు తీసుకోవాలని అనుకుంటున్నాము. అలాగనే రెండోది ముఖ్యంగా నాకు డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది మీరు అందరూ చూస్తున్నారు. చాలా కేసెస్ వస్తున్నాయి, డయేరియా కేసెస్. చిన్నగా డ్రింకింగ్ వాటర్ అలాగే సీవేజ్ లైన్స్ మన ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యి క్రిస్ క్రాస్ అయ్యి ఏదైనా కంటామినేట్ అయితే కూడా డ్రింకింగ్ వాటర్ సమస్యలు వస్తే స్పెషల్లీ చిన్నపిల్లలకి డయేరియా కేసెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎనీవే డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ముఖ్యం. ఇవి కూడా డ్రింకింగ్ వాటర్ విషయం పైన ఇంకా ఎక్కువ సరఫరా చేయడం కూడా ఆల్రెడీ 150 LPCD ఇస్తున్నాము. దీన్ని కూడా ఇంకా పెంచడానికి చర్యలు తీసుకోవాలి. అలాగనే దీన్ని వచ్చే సివరేజ్ వాటర్ని కూడా ట్రీట్మెంట్ పైన ఇంకా మంచిగా చర్యలు తీసుకోవాలని వచ్చే రోజుల్లో మనం చర్యలు తీసుకోలేకపోతున్నాము. విజయవాడ నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణ పనుల్లో 3 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల, బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి దీనికి బాధ్యత వహించాలన్నారు. నిజ నిర్ధారణ కమిటీ వేసి మేయర్ వెల్లంపల్లి శ్రీనివాస్కు ఎంత ముడుపులు అందాయో బయటపెట్టాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల నూతన భవనాన్ని బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, టీడీపీ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాల గురువారం పరిశీలించారు. అనంతరం టీడీపీ ఫ్లోర్ లీడర్ బాల, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ అత్యాధునిక భవనమని కార్పొరేషన్ అధికార పక్షం అధికారులు చెబుతున్నా భవనంలో ఇంతవరకు లిఫ్ట్ పనులు పూర్తి కాలేదన్నారు. రెండో అంతస్తులో సుమారు 2.70 కోట్ల రూపాయలతో ఇంటీరియర్, 1.60 కోట్ల స్లాబ్లకు సుమారుగా 4 కోట్ల రూపాయలు రెండో అంతస్తు నిర్మాణంలో వాడామని చెబుతున్నారని, ఇంటీరియర్ అంతా నాసిరకం వాడారని, టైల్స్, గ్రానైట్స్, ప్లైవుడ్, గ్లాస్ ఇలా అన్ని పనులు నాసిరకంగా ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరులు కాంట్రాక్టులను దక్కించుకొని మేయర్ వెల్లంపల్లి శ్రీనివాస్ సహకారంతో నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. కాంట్రాక్టుల వద్ద కమిషన్లు మాట్లాడుకుని టెండర్లు కట్టబెట్టారన్నారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అని, ఆయన అనుచరులు బుద్ధులు కూడా అలానే ఉంటాయి కాబట్టి చేతివాటం చేశారని అన్నారు. భవన నిర్మాణంలో 3 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అవినీతిని బయటపెడతామన్నారు. విజయవాడ ఎంపీ 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వివరించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక మీదట జరిగే పనులు నాణ్యంగా, ఆహ్లాదకరంగా జరగాలని ఆకాంక్షించారు. అధికారుల పర్యవేక్షణ లోపం ఉందన్నారు. నిజ నిర్ధారణ కమిటీని వేయాలన్నారు. కార్పొరేషన్లో కొత్తగా నిర్మించినటువంటి భవనం 9 అంతస్తుల భవనం ఇది. దీంట్లో 5 అంతస్తులు ఇప్పుడు కంప్లీట్ అయినాయి. దాంట్లో 2 ఫ్లోర్లు పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి అధికారులకి, ఆఫీసులకి అన్నిటి కూడా కేటాయించడం జరిగింది. ఈ రోజున దీన్ని తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలా గారు, గౌరవ
సభ్యురాలు కార్పొరేటర్ గారు చెన్నిపాటి ఉషారాణి గారు, బీజేపీ తరఫున నేను బుల్లా విజయ్ కుమార్, మేమందరం కూడా ఈ రోజున పనులు ఏ రకంగా జరిగినాయి అనేది పరిశీలించినట్టయితే ఇక్కడ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పూర్తిగా ఇక్కడ జరిగినటువంటి అవకతవకలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇప్పుడున్నటువంటి మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అప్పుడున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. నాసి రకమైనటువంటి టోటల్గా ఈవెన్ పెయింట్ కానీ లేకపోతే వుడ్ విషయంలో కానీ, డోర్ల విషయంలో కానీ, ఏసీ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ అన్నీ కూడా అవకతవకలు జరిగినాయి. ఈ రోజున మేమందరం కూడా కలిసి దీన్ని ఎంపీ గారి దృష్టికి, అలాగే ముగ్గురు ఉన్నటువంటి మా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి విషయంలో దృష్టికి, అలాగే బోండా ఉమామహేశ్వర సెంట్రల్ నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారి దృష్టికి మేమందరం కూడా ఈ విషయం తీసుకెళ్ళి దీని నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇప్పుడున్నటువంటి రాయన భాగ్యలక్ష్మి గారు మేయర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో దీనికి బాధ్యత వహించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఎంతవరకు ముడుపులు మారినాయి, చేతులు మారినాయి అనేది నిజ నిర్ధారణ కమిటీ వేసి దీనికి వెలికి తీసేటువంటి కార్యక్రమం చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ సంబంధించినటువంటి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ నూతన భవనాన్ని ఈరోజు పరిశీలించడానికి బీజేపీ కార్పొరేటరు మా సోదరుడు బుల్లా విజయ్ కుమార్ గారు, మా సోదరుని చెన్నుపాటి ఉషారాణి గారు కార్పొరేటర్ గారు, నేను వచ్చి నిర్మాణం జరిగినటువంటి ఫ్లోరుల్లో వర్కులు ఎలా జరిగినాయి అనేది పరిశీలించాం. అనేక మంది ప్రజలు కూడా మేము కార్పొరేషన్కి వెళ్తే ప్రధానమైనటువంటి ఆఫీసులన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి, లిఫ్ట్ పని చేయట్లేదు, 2 ఫ్లోర్లు పైకి ఎక్కేలాల్సి వస్తుంది, మరి అత్యాధునిక భవనం అన్నారు, ఇంతవరకు లిఫ్ట్ పనులు కూడా అవ్వలేదని చెప్పి మా దృష్టికి తీసుకురావటం. అలాగే సెకండ్ ఫ్లోర్లో సుమారుగా 3.5 కోట్ల రూపాయలతో 2,70,000 కోట్ల రూపాయలు 2,70,00,000 రూపాయలు 2,70,00,000 రూపాయలు ఇంటీరియర్లు, అలాగే సుమారుగా 1,60,00,000 స్లాబులకి, అంటే సుమారుగా 4 కోట్లు పైచీలుకుతో సెకండ్ ఫ్లోర్ నిర్మాణంలో వాడామన్నారు. ఇంటీరియర్లు చూస్తే కనుక అంతా నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 2024 జూలై అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని విజయవాడ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్లు సుమలత, ప్రసాదరావులు తెలిపారు. 220 కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వన్ టౌన్లోని హిందూ హైస్కూల్లో ఉన్న రీజనల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజుల చెల్లింపుల నుంచి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వరకు పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుందన్నారు. ఇగ్నో ప్రాంతీయ కేంద్రం ఆఫర్ చేసినటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్స్ గురించిన వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను. 2024 జూలై సెషన్కి ప్రవేశాలు నడుస్తున్నాయి. 31 జూలై లాస్ట్ డేటు. ఈలోపు ఇగ్నో కోర్సుల మీద అభిరుచి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్లో ప్రవేశాలు తీసుకోవచ్చు. www.igno.ac.in మీరు ఈ కోర్సులకు సంబంధించిన వివరాలు చూడొచ్చు. ఇంకేదైనా కోర్సులకు సంబంధించినటువంటి సందేహం ఉంటే rcvijayawada@igno.ac.in అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు మీ క్వరీలను రాస్తే నేను, నా మిత్రులు డాక్టర్ ప్రసాద్ బాబు అడ్మిషన్స్ ఇన్ఛార్జ్, డాక్టర్ కె సుమలత రీజనల్ డైరెక్టర్ మీ సందేహాలకి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ ప్రవేశ ప్రక్రియని త్వరితగతిని పూర్తి చేసుకోవచ్చు. జూలై 31 లాస్ట్ డేట్ లోపు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం అందిస్తున్నటువంటి 246 ప్రోగ్రామ్స్లో మీ అభిరుచికి అనుగుణంగా ప్రవేశాలు తీసుకోవచ్చు. ఇందాక సీనియర్ రీజనల్ డైరెక్టర్ గారు చెప్పినట్లు ఇప్పుడు జూలై 2024 సెషన్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇగ్నోలో వేరియస్ లెవెల్స్లో ఈ డిగ్రీస్ ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేస్తాము. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి డిస్టెన్స్ మోడ్లో ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ మోడ్లో కూడా ఉంటుంది. కాకపోతే వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్టెన్స్ మోడ్లో సెలెక్ట్ చేస్తాడా లేదా ఆన్లైనా అని. అఫ్కోర్స్ ద కోర్స్ స్ట్రక్చరు అంతా కూడా ఒకటే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే డిస్టెన్స్ మోడ్లో వాళ్ళకి మేము మెటీరియల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళకి వస్తుంది. ఆన్లైన్ మోడ్ అంటే మొత్తం వాళ్ళకి ఆన్లైన్లోనే మెటీరియల్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా కూడా వాళ్ళకి ఆన్లైన్లోనే వస్తుంది. కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఆన్లైన్లో జరుపుతారు.
అసైన్మెంట్స్ కూడా వాళ్ళు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి రాసి. అండ్ ఎగ్జాము చాయిస్ ఉంటుంది వాళ్ళకి, ఆన్లైన్లో అన్నా రాసుకోవచ్చు, దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు, ఆర్ పెన్ అండ్ పేపర్ మోడ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం మనకి జూలై 2024 అడ్మిషన్స్ ఇగ్నోలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇందాక సీనియర్ రీజనల్ డైరెక్టర్ అండ్ మేడం గారు చెప్పున్నారు. కాకపోతే మనకి 350 కోర్సులు మనకి ఇగ్నో మొత్తం ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఆఫర్ చేస్తున్నాం. విజయవాడ ప్రాంతీయ కేంద్రంలో మనం 220 కోర్సుల దాకా ఆఫర్ చేస్తున్నాం. అందులో మాస్టర్స్ డిగ్రీ, అలాగే పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, రకరకాల కోర్సులు ఉన్నాయి. ఆన్లైన్లోనే అడ్మిషన్స్ అన్నీ ఇస్తున్నాము. తర్వాత స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడం, మన ఆఫీస్కి రావాల్సిన పని అసలు ఏం లేదు, ఎవ్రీథింగ్ ఆన్లైన్ అనమాట. సో వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేటప్పుడు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలా. ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే చేయాలా. ఫీజు కూడా వాళ్ళు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత పలానా కోర్సు, పలానా స్టడీ సెంటర్, పలానా రీజనల్ సెంటర్ అయిపోయిన తర్వాత ఫీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఫీ పే చేసిన తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో వీళ్ళ సర్టిఫికేట్స్ జెన్యున్గా కాదా అని వెరిఫికేషన్ చేసి వీళ్ళు ఈ కోర్స్కి ఎలిజిబుల్గా కాదా అని ఫైనల్ చేసి వాళ్ళకి అడ్మిషన్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. దాని తర్వాత వాళ్ళ కోర్స్ అనేది ఇంక స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత క్లాసెస్ ఉంటాయి వీళ్ళకి, కాంటాక్ట్ క్లాసెస్ అని చెప్తాము. మనకి కౌన్సిలింగ్ సెషన్స్ అంటాం అన్నమాట. సండే జరుగుతూ ఉంటాయి. అవి ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆన్లైన్ ద్వారా, కొన్ని ఫేస్ టు ఫేస్, 2 మోడ్స్లోనూ మనం కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ కూడా మనకి ప్రతిసారి ఇప్పుడు జూలై సెషన్లో జాయిన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ జూన్లో జరుగుతుంది. అలాగే జనవరి సెషన్లో చేరిన వాళ్ళకి డిసెంబర్లో జరుగుతుంది. సో మన దగ్గర ఎగ్జామ్స్ అనేది ఫిక్స్డ్ షెడ్యూల్. సో ప్రతి సంవత్సరం జూను, డిసెంబర్ 2 సార్లు జరుగుతుంది. వన్ టౌన్ దూది ఫ్యాక్టరీ సందులో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిర కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముత్తైదులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారి దయతో లోకం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంతో పాటు నగరంలో కొలువైన అమ్మవారి దేవస్థానాలలో ఆషాఢమాస సారె ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వన్ టౌన్ చేపల మార్కెట్ దూది ఫ్యాక్టరీ సందులో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో స్థానిక మహిళలు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పెద్ద ఎత్తున సారె సమర్పించారు. ఈ సందర్భంగా మందిర కమిటీ ప్రతినిధి పట్నాల హరి సహా స్థానిక భక్తులు మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి సారె సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా ఆరాధిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకుంటున్నట్లు తెలియజేశారు. వన్ టౌన్ చేపల మార్కెట్ దూది ఫ్యాక్టరీ అందులో వేచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి స్థానిక ఆడపడుచులందరూ కూడా సారీ తీసుకురావటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆడపడుచులందరూ కూడా అటెండ్ అయ్యి ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణలు పొందాలని
ఆ అనుగ్రహం వాళ్ళందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ సారిని సమర్పించడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఆ అమ్మవారు దీవించాలని కోరుకుంటున్నాం. శేషాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు దూది ఫ్యాక్టరీ సందులోని సాయిబాబా వారి గుడిలోని ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారికి అందరం కలిసి, ఇక్కడ ముత్తైదులు అందరం కలిసి అమ్మవారికి సారి తీసుకొని వచ్చాము. ఈరోజు అమ్మవారికి సారి సమర్పిస్తున్నాము. ఈ సంకల్పం చేయాలని నాకు అనిపించింది. మన వాళ్ళందరూ కూడా మా మరిది గారిని అడిగాను, సాయిబాబా గుడి హరిబాబు గారు. సరే వదిన అన్నారు. ఆయన మాట ప్రకారంగా అందరికీ చెప్పుకొని వచ్చి ఈ కార్యక్రమం అమ్మవారికి నెరవేరుస్తాం. సర్వలోకాలను చల్లగా చూసే దుర్గమ్మకు ఆషాఢంలో సారి సమర్పించుకోవటం తమకెంతో ఆనందం కలిగిస్తోందని పట్నాల రమణ ఆనందం వ్యక్తం చేశారు. గత 6 సంవత్సరాలుగా కనకదుర్గమ్మకు గొల్లపాలెం గట్టు నుండి ఘనంగా సారి సమర్పిస్తున్నట్లు తెలియజేశారు. గురువారం గొల్లపాలెం గట్టు నివాసితులు పట్నాల రమణ ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు సార సమర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంట్రేగుల రవి హాజరై పూజలు నిర్వహించారు. దేవి ఉపాసకురాలు తమ్మిన రవీనా సన్ని భక్తులతో పూజలు నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మకు గొల్లపాలెం గట్టు నుండి సారి సమర్పిస్తున్నామని, గొల్లపాలెం గట్టు ప్రాంత వాసులందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారి కార్యక్రమం పాల్గొంటున్నారని తెలిపారు. మేళతాళాలతో డీజే సౌండ్స్తో కోలాటం, నృత్య ప్రదర్శనలతో నగరోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సారి సమర్పించారు. కోలాట గురువు గౌరీ నేతృత్వంలోని మహిళలు చేసిన కోలాట నృత్య ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారికి ఎప్పటి నుంచి సారి మొదలు పెట్టారో మేము అప్పటి నుంచే మొదలు పెట్టాం. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి అమ్మవారి కొండ దాకా కోలాటం డీజేలతో మా డివిజన్ అంతా కలిపి మా పేట అంతా ఒక సంబరంలా చేసుకుంటామండి. ఇది అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము ఏడాది చేసుకుంటామండి సంబరం. చాలా బాగా, అంటే మా అమ్మవారు మాకు అనుగ్రహాన్ని ఇచ్చారు. చాలా బాగా అందరం మా పేట మొత్తం కలిసి ఈ సంబరాన్ని జరుపుకుంటామండి. ఒక్కరు కాదు, మొత్తం ఆ ఊర్ల నుంచి కానీ మొత్తం అంతా అసలు ఒక పండుగ మాకు. ఈ ఆషాఢం వచ్చిందంటే ఒక పండుగ మా పేట అంతటికి. ఆ తల్లి మాకు అనుగ్రహం ఇచ్చింది. విజయవాడలోని మన తల్లి అంత చల్లగా చూస్తుంది కాబట్టి మనం అందరం ఎంత చల్లగా జరుపుకుంటున్నాం. మనమే కాదు, మొత్తం విజయవాడలోని ఆషాఢం వచ్చేటప్పటికి ఆ తల్లిది ఇంక ఈ ఆషాఢంలోని మళ్ళీ ఇంకొక దసరా తల్లిది మనకు ఇదొక అవకాశం. ఆ తల్లికి అసలు ఇలా పాల్గొనడం కూడా మాకు ఆ తల్లి ఇచ్చిన వరం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విజయవాడ కనకదుర్గమ్మకు సారెను సమర్పిస్తున్నామని శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి చైర్మన్ వడ్డే లక్ష్మి తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అమ్మవారికి సారె సమర్పించే భాగ్యం కలగటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో సారెను సమర్పించారు. పెద్ద ఎత్తున మహిళలు సేవా సమితి సభ్యులు తరలివచ్చి అమ్మవారికి సారె సమర్పించి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వడ్డే లక్ష్మి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో దుర్గమ్మకు సారె సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. పుట్టింటి నుంచి సొంత కూతురికి సారె ఇచ్చిన ఆనందం కలుగుతుందన్నారు. గత 2 సంవత్సరాలుగా అమ్మవారికి సారె సమర్పించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అందుకు సహకరిస్తున్న బాలాజీ సేవా సమితి సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. 150 మంది వరకు ఇక్కడికి సారె తీసుకుని వచ్చాము. మనం పుట్టింటి నుంచి ఒక కన్న కూతురికి సారె పోస్తే ఎలా బిడ్డ చల్లగా ఉంటుందని ఎలా అనుకుంటామో అట్లనే అమ్మవారికి సారె పోస్తే కూడా 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి అనుకొని మేము 2 సంవత్సరాల నుంచి సారె పోస్తున్నాము. ఇది 2వ సంవత్సరం అన్నమాట మేము సారె పోయబట్టి. ఈ సారె పోస్తున్నందుకు మాకు చాలా 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 సంతోషంగా ఉంది. మాకు ఈ సారె పోయడానికి సహకరించిన మా గ్రూపు సభ్యులకు, కమిటీ సభ్యులకు, నా ఫ్రెండ్స్కు, ఇతర ఫ్రెండ్స్ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని, మా కమిటీ సభ్యులు ఎప్పుడు ఇలానే ఎల్లవేళ మాకు సహకరించాలని, మీడియా మిత్రులకు అందరికీ సహకరించిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విజయవాడ కనకదుర్గమ్మ వారికి 2 రాష్ట్రాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి పుట్టింటి నుంచి సారెగా మేము ఖమ్మం డిస్టిక్ నుంచి అమ్మవారికి సారె తీసుకురావడం జరిగింది. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు ముత్తైదులుగా ఉండాలని అమ్మవారికి పుట్టింటి నుంచి మేము సారె తీసుకురావడం జరిగింది. దీనికి మా కమిటీ సభ్యులందరూ కూడా సహకరించారు. పేరున మా కమిటీ సభ్యులకు మరియు విజయవాడలో మాకు సహకరించిన సార్కి మరియు మీడియా మిత్రులకు మీ అందరికీ కూడా మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ కు తన సీరియల్ నెంబర్ ఇచ్చారని, దీనివల్ల తన అభ్యర్థిత్వానికి అన్యాయం జరిగిందని స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి మల్లికార్జునరావు ఆరోపించారు.
తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్కు ముందే తాను రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జిల్లా కలెక్టర్ సిపికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తనకు కలిగిన అన్యాయానికి అందరికీ తెలియపరచడమే తన ఉద్దేశమని మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. నా యొక్క అభ్యర్థిత్వాన్ని ఎలక్షన్ కమిషన్ ఆమోదించి నాకు సీరియల్ నెంబర్ 16 డైమండ్ గుర్తుని కేటాయించారు. అవి ప్రచారం చేసుకుంటూ ఉండగా నా నియోజకవర్గంలో ప్రజలే మీరు పోటీ చేస్తున్నారా లేదా అనేసరికి నేను కొద్దిగా అవాక్కయ్యాను. ఏం చేశానో చూసుకోవడానికి అడిగితే ఇలాగా 16వ సంఖ్య మరి నోటాగా చూపిస్తున్నారండి, మరి మీరు ఉన్నారా లేదా అని చెప్పి అడిగారు. ఆ విషయమై ఏంటని చెప్పి చూడగా 9వ తారీఖు నాకు ఈ విషయం తెలిసింది. తెలిసిన వెంటనే ఏం చేయాలని చూసుకుంటూ ఉండగా మరి ఇది సెన్సిటివ్ విషయం, ఊకు ప్రచారంలో పెట్టే విషయం కాదు. అందుకని బాధ్యతాయుతంగా ఆలోచించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాను. అప్పుడు రిటర్నింగ్ అధికారి ఎస్ ఢిల్లీరావు గారు ఉన్నారు, ఆయన కంప్లైంట్ చేశాను. పోలింగ్కి ముందే అంటే 10వ తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన దీని మీద యాక్షన్ తీసుకోలేదు. యాజ్గా రూల్ అయితే ఉంది. అందరికీ కూడా సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చారు. 2 బుక్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. అవి అభ్యర్థి చేసినా, వెనకాల ఉన్న కార్యకర్తలు చేసినా, అభిమానులు చేసినా రూల్స్ అగెనిస్ట్కి వెళ్తే అది తప్పే. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ర్యాగింగ్ రక్కసి పడగ విప్పింది. ఎస్ఎస్ఎన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాల హాస్టల్లో ఎన్సీసీ సీనియర్ విద్యార్థులు జూనియర్లను చిత్రహింసలకు గురిచేశారు. మోచేతులను నేలపై ఉంచి పిరుదులపై విపరీతంగా కొట్టారు. విద్యార్థులు ఏడుస్తూ ఉంటే సీనియర్లు రాక్షసానందం పొందారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లుగా గుర్తించారు. వంగితే కొడతారు నా కొడగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని వ్యాఖ్య. నేడు శాసనమండలికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశంలో ఈ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ టాప్ 3లో లేదన్న పవన్. గత ప్రభుత్వంలో వెబ్లాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఓసీ కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వకూడదని ఆ చట్టంలో పెట్టారని వెల్లడి. వీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ధ్యానచంద్ర విజయవాడ అభివృద్ది కోసం నగర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.